ప్రైజ్ ది లార్డ్ అండి. మనం ఇప్పుడు మన ప్రభువు అయిన దేవుడు మనకిచ్చిన తన లేఖనాలను, తన వాక్య భాగాలను చదువుకొని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథము తీయండి. పరిశుద్ధ గ్రంథం కొత్త నిబంధనలో యాకోబు రాసిన పత్రిక అధ్యాయం 1:12 వచనము ఈ విధంగా రాయబడి ఉంది. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. 1:12 యాకోబు రాసిన పత్రిక. మళ్ళీ ఒకసారి చూడండి. శోధన సహించువాడు ధన్యుడు అని చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఇక్కడ శోధన అంటే అర్థం ఏంటంటే ప్రతి మనిషి జీవితంలోనూ శోధన అనేది ఖచ్చితంగా వస్తుంది. శోధన అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకి దానికి అర్థము ఒక పరీక్ష అని అర్థము. మనలో ఏదైనా తప్పు అనేది ఉంటే దాన్ని క్లీన్ చేయడం, దాన్ని ఏదైనా మిస్టేక్ ఉంటే దాన్ని కరెక్ట్ చేయడం, మనలో ఏదైనా లోపం ఉంటే, మనలో ఏదైనా అపవిత్రం ఉంటే దాన్ని ప్యూరిఫైయింగ్ చేయడం, శుద్ధి చేయడం. శోధన అంటే అదొక రకమైన పరీక్ష అన్నమాట మన జీవితంలో కలిగింది. అది ప్రతి మనిషి జీవితంలో వస్తూనే ఉంటుంది. అది ఎలాంటి పరీక్ష అంటే ఖచ్చితంగా దానికి మనం నిలబడే విధంగా వస్తుంది. ఒక్కొక్కసారి మనం పడిపోయే విధంగా ఉంటుంది. శోధన సహించువాడు ధన్యుడు అని చాలా స్పష్టంగా రాయబడి ఉంది. సహించడం అంటే అర్థం ఏంటంటే శోధన వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రభు అనే దేవుడు ఏం చెప్తున్నారు, మీ జీవితంలో శోధన అనేది వచ్చినప్పుడు, అది సాధారణ వలన శోధన వస్తున్నప్పుడు మనం అందరం చేయాల్సిన పని ఏంటంట, సహించువాడు ధన్యుడు. శోధన రాగానే సహించడం అనేది నేర్చుకోవాలి. సహించడం అంటే అర్థం ఏంటంటే భరించాలి, ఓర్చుకోవాలి. శోధన వచ్చినప్పుడు దేవుని మార్గంలోను, దేవుని వాక్యంలోను, దేవుని ఆజ్ఞలను, దేవుని సంఘంలో, దేవుని జీవితంలోను దేవునితోనే నిలిచి ఉండాలి. దేవుని కొరకు ఈ శోధనలో ఉండి, ఈ బాధలో కష్టాల్లో ఉంటూ, ఈ శోధనలో ఉన్నప్పుడు దేవుడు నన్ను కాపాడుతాడు అని ప్రభువుని దేవుని వైపు చూస్తూ దేవుని కృప కొరకు కనిపెట్టి ఉండాలి. స్థిరంగా ఉండాలి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. ఆ విధంగా ప్రార్థన చేస్తూ శోధనలో కొనసాగుతూ ఉండాలి. శోధన మన జీవితంలో వచ్చినప్పుడు సరే రానిలే అని దాన్ని మనం అనుమతించాలి. ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలి శోధనలో ఉన్నప్పుడు. ఇవి సహించడం అన్నమాట. ఈ విధంగా శోధన వచ్చినప్పుడు మనము చేయాల్సిన పని ఏంటంటే సహించు అంటే శోధన వచ్చినప్పుడు భరించాలి, ఓర్చుకోవాలి, నిలిచి ఉండాలి, కనిపెట్టి ఉండాలి, స్థిరంగా ఉండాలి, కొనసాగుతూ ఉండాలి, అనుమతించాలి, ఎడతెగక ఉండాలి. అప్పుడు ఈ లక్షణాలు శోధన వచ్చినప్పుడు మీరు ఈ విధంగా ఉంటే, ఆ విధంగా నేను ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, శోధన సహించేవాడు ధన్యుడు. శోధనను సహించే వారికి మాత్రమే దేవుడు ఏం చేస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వారి మీద దేవుడు తన కటాక్షమును, తన కృపను అనుగ్రహించి తన ప్రేమను, సమాధానమును అనుగ్రహిస్తాడు. అదే దేవుడు చెప్తున్నాడు. మరి ఈ మాటకి, శోధన సహించువాడు ధన్యుడు అనే మాటకి ఏదైనా పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా ఒక మంచి ఉదాహరణ చూద్దాం. చూడండి, అబ్రాహాము తన జీవితంలో, తన ముసలితనంలో దేవుడు అతనికి కుమారుడు ఇచ్చాడు. ఇస్సాకును తీసుకొచ్చి నాకు బలి ఇమ్మన్నాడు. ఆయన జీవితంలో గొప్ప పరీక్ష, కొత్త శోధన ఆయన జీవితంలో వచ్చింది. దేవుడు అతన్ని ఆ విధంగా అక్కడ ఆ విధంగా పరీక్షించాడు. తన మాటను ప్రేమిస్తాడో లేదో అని దేవుడు ఏం చేశాడు, అబ్రహామును పరీక్షించాడు. అబ్రహాం ఏం చేశాడు, దేవుడే నాకు ముఖ్యము, నాకు కుమారుడు లేకపోయినా బాధ లేదు అనుకో, దేవుడిని మాత్రమే ప్రేమించాలనుకున్నాడు. తీసుకెళ్ళి అబ్రహాం ఏం చేశాడు, తన కుమారుని ప్రభువుకి బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు ప్రభు అనే దేవుడు తన మాటకి లోబడిన తన వ్యక్తిత్వాన్ని చూసి, తన లక్షణాలను చూసి, తన మాటకి లోబడిన తన భక్తుడైన అబ్రహామును చూసి తన కుమారుని బలి ఇవ్వవద్దు అని చెప్పి, అదే సమయంలో అప్పటికప్పుడు ఒక గొర్రెను ప్రభు అనే దేవుడు ఇచ్చాడు. తన కుమారుణ్ణి ఆ శోధనలో ఆయన సహించాడు కాబట్టి, నిలబడ్డాడు కాబట్టి తన కుమారుని ఆయన పొందుకున్నాడు. ఆ రోజు ఆ బలిని దేవుడే ఆపేశాడు. అదే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో మనం దేవునికి నచ్చినట్టుగా జీవిస్తున్నప్పుడు మన జీవితంలో శోధన వచ్చిందనుకోండి, ఆ శోధనలో మనము సహించడం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఇంకొక మంచి ఉదాహరణ చెప్తా వినండి.
దానియేలు సహోదరులు నెబుకద్నెజరు విగ్రహాన్ని బంగారంతో విగ్రహం చేయించినప్పుడు దాన్ని సాగలపడి దాని ముందు దాన్ని పూజించాలని, దాన్ని దండం పెట్టాలని చెప్పారు. దానియేలు సహోదరులు అలా చేశారా? చేయలేదు. అప్పుడు నెబుకద్నెజరు ఆ సహోదరులు అందరినీ తీసుకెళ్ళి అగ్నిలో పడేసి, కానీ దేవుడు అగ్నిలో ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షించాడు. ఆ పరీక్ష వారి జీవితంలో వచ్చింది. దేవుడు ఆ దానియేలు సహోదరులందరినీ రక్షించి కాపాడి, అదే నెబుకద్నెజరు ఆ రాజ్యంలో గొప్ప గొప్ప స్థానాల్లో దానియేలు తన సహోదరులని దేవుడు దీవించాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన నిత్య జీవనంలో కొంతమంది ఒక ఉద్యోగం కోసమో ఒక పరీక్ష కోసమో కష్టపడుతూ ఉంటారు. ఆ ప్రిపరేషన్లో, ఆ కష్టంలో అక్కడ నిలబడిన వారికి మాత్రమే ఉద్యోగం వస్తుంది. కానీ చదవకుండా అమ్మో నా వల్ల కాదనుకునే వాళ్ళకి ఉద్యోగం వస్తుందా? రాదు కదా. అలానే ఒక పోలీస్ ఉద్యోగం కోసమో ఒక సైనికులు ఆర్మీ కోసమో కొంతమంది వ్యక్తులు బాగా కష్టపడుతూ రన్నింగ్లో బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఆ రన్నింగ్లో పరిగెత్తుకుంటూ ఆ పరీక్షలో ఎవరైతే నెగ్గుతారో వారికి ఉద్యోగం వస్తుంది, వారు సంతోషంగా ఉంటారు. ఇక్కడ మనం నేర్చుకొని తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో శోధన వచ్చినప్పుడు, పరీక్ష వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే సహించుకోవాలి, అక్కడ నిలబడాలి. దాని తర్వాత మనం సహించుకొని ఓర్చుకొని అందులో స్థిరంగా ఉన్న దాన్ని బట్టి తర్వాత మనం దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రభువు అనే దేవుడు కూడాను మీ జీవితంలోనూ నా జీవితంలో వచ్చే ప్రతి శోధనను మనల్ని సహించే ఓర్పును అనుగ్రహించి మనల్ని స్థిరంగా ఉంచి మనల్ని అందరినీ ఆశీర్వదించునుగాక యేసు నామములో. ఆమేన్.